ఇక ఇటు కుక్కట్పల్లి రేణు హత్య కేసులో 10 టీంలు విడిపోయి గాలిస్తున్నాయి. హఫీజ్పేట్ నుంచి నిందితులు ఎక్కడికి వెళ్లారో క్లూ దొరకడం లేదు. ట్రైన్లో వెళ్లారా, రోడ్డు మార్గం గుండా వెళ్లారా అంతు చిక్కడం లేదు. టెక్నికల్ ఎవిడెన్స్లు లేకపోవడంతో ఇప్పుడు కేసు ఎంతకీ కూడా కొలికి రావడం లేదంటున్నారు అధికారులు. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి బాలానగర్ డీసీపీ చేరుకున్నారు. కేసు వివరాలన్నింటినీ కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో ఇతర అధికారులకు కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. బట్ ఈ టైంలో వాటిని మేము డిస్క్లోజ్ చేయలేము. బట్ మాకు యూజ్ఫుల్ క్లూస్ ఉన్నాయి. 1-2 డేస్లో ఈ కేసు డిటెక్ట్ అవుతుందని మాకు నమ్మకం ఉంది. 5 టీంలు ఉన్నాయి. దాంతోపాటుగా సిసిఎస్ అండ్ ఎస్ఓటీ నుంచి కూడా టీమ్స్ ఉన్నాయి. మా సిపి గారు కూడా డైరెక్ట్గా సూపర్వైజ్ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు. ఇంకా అదేం జరగలేదు. బట్ మాకు వేరే రకమైన క్లూస్ కూడా ఉన్నాయి, టెక్నికల్ క్లూస్ ఉన్నాయి. వీఆర్ వర్కింగ్. అన్ని యాంగిల్స్ అబ్జర్వ్ చేస్తున్నామా, ఉంది. మీరు చెప్పిన యాంగిల్ కూడా ఉంది. సో వాళ్ళిద్దరే కలిసి చేసినట్టుగా మేము అనుకుంటున్నాం. వాళ్ళు దొరికితే కానీ మాకు ఇంకా పూర్తి కన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎస్ అంటే అన్ని వైపులా పంపించాము. అక్కడికే కాదు, ఎక్కడికి ప్రాబబిలిటీ ఉందో అన్ని చోట్లకి పంపించాము. వాళ్ళ మొబైల్ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ లోకల్ అడ్రస్ అవన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని పెట్టుకోండి. లేదంటే ఇట్లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇది కూడా స్ట్రే ఇన్సిడెంట్, ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ ఇన్సిడెంట్. వేళల్లో ఒకటి జరిగింది ఇది. బట్ దీనికి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకొని మీకు ఎట్లాంటి ఎప్పుడు డౌట్ వచ్చినా కానీ మీరు ఇమ్మీడియట్గా పోలీస్కి సమాచారం ఇవ్వండి. మేము కూడా వాళ్ళని వెరిఫై చేస్తాము. వాళ్ళ డీటెయిల్స్ కూడా మా దగ్గర పెట్టుకుంటాం.